అందరికీ నమస్కారం. కమ్మని పిలుపు, జగన్ కొత్త ఈక్వేషన్. ఏపీలో బలమైన సామాజిక వర్గాలు రాజకీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చేస్తున్నవి ఉన్నాయి. అవే కమ్మలు, రెడ్లు. ఈ రెండు పార్టీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అధికారం కోసం పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటూ వచ్చింది. అయితే ఎంత పోటీ ఉన్నా టీడీపీలో రెడ్లుంటారు. వారిని మంచి పదవులు అందుకుంటూ వచ్చారు. అలాగే కాంగ్రెస్లో కమ్మలు మంచి పొజిషన్ అందుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖలను రాష్ట్రంలో, కేంద్రంలో నిర్వహించారు. పరిస్థితి ఎక్కడ మారింది అంటే రాష్ట్ర విభజనతోనే అని చెప్పాలి. వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం రాజుకున్నప్పుడు సామాజిక ఆధిపత్య పోరు కూడా దానితో పాటే పెరిగింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు కూడా ఎక్కువ మంది కమ్మ ప్రజానీకం ఆసక్తి చూపించారు. అందుకే గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లు వైసీపీకి దక్కాయంటే ఆ సామాజిక వర్గం వారి మద్దతు కారణం అని విశ్లేషకులు అంటున్నారు. ఇక 2019 నుంచి 24 మధ్యలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిని వ్యతిరేకించేలా 3 రాజధానుల నినాదం అందుకోవడంతో ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత మొదలైందని చెప్తారు. అంతేకాదు, కమ్మవారికి మొదటిసారి కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి రెండోసారి విస్తరణలో అసలు మంత్రి పదవి లేకుండా చేయడంతో వారిలో ఆగ్రహం మరింత పెరిగిందని అంటున్నారు. ఇక కమ్మవారి ఆధిపత్యం ఉన్న విజయవాడ కార్పొరేషన్లో బీసీలను మేయర్గా చేయడం సామాజిక సమీకరణలకు ఓకేగా ఉన్న తమ మీద టార్గెట్ గానే వారు భావించారు. అదేవిధంగా వారికంటూ కొన్ని అసెంబ్లీ సీట్లు దశాబ్దాలుగా ఉంటే వాటిలో బీసీలను, ఇతర సామాజిక వర్గాలను దింపి తమకు రాజకీయంగా దూరం పెడుతున్నారన్న ఆవేదన కూడా కనిపించింది అని అంటున్నారు. అంతేకాదు, వారి చేతుల్లో ఉన్న పవర్ఫుల్ మీడియానే విమర్శలతో వదిలేయకుండా ఆయా మీడియా అధిపతులను టార్గెట్ చేయడం కూడా వారిలో వైసీపీ పట్ల కొత్త చర్చ మొదలైందని అంటున్నారు. అంతేకాదు, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉన్న సందర్భంలో సైతం వారి విషయంలో వ్యవహరించిన తీరు కూడా వైసీపీపై ఆగ్రహానికి కారణమైంది. అయితే ఇవన్నీ వైసీపీ కావాలని చేసిందా లేదా అన్నది పక్కన పెడితే ఆ సామాజిక వర్గం మీద కత్తి కట్టారు అన్న భావన ఏర్పడడానికి మాత్రం రీజన్ అయిందని చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతిని కమరావతి అని వైసీపీలో ఉన్న కమ్మ నేతలతో టీడీపీ వాళ్ళని దాడి చేయడం, ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గం వైసీపీకి దూరం జరిగేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందే చాలా మంది కమ్మ సామాజిక వర్గ నేతలు వైసీపీని వీడారు. ఓటమి చెందాక అనేక మంది ఆలోచనలో పడ్డారు. ఇక వారిని ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే దాని వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. వైసీపీ తమ సామాజిక వర్గం మీద కత్తి కట్టింది అన్న భావజలాన్ని వారిలోకి బలంగా వ్యాప్తి చేయడం జరిగిందని అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేలుకుంది అని అంటున్నారు. జగన్ స్వయంగా కమ్మలను వెనకేసుకుని వస్తూ తాజాగా రెంటపాలెం నుంచి చేసిన బిగ్ సౌండ్ వెనుక కూడా ఒక స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పెట్టుకునే వైసీపీ రాజకీయంగా నష్టమైపోయింది అన్నది ఆలస్యంగా గ్రహించారు. ఇక చూస్తే పార్టీలో ఉన్నవారు కూడా ఇబ్బందులతో కొత్త ఆలోచనలు చేసేలా ఉన్నారని అంటున్నారు. దీంతో వారికి వెన్నుదండగా అధినాయకత్వం నిలవాల్సిన సమయం, సందర్భం కూడా ఉంది అని అంటున్నారు. అందుకే జగన్ కమ్మలు మా పార్టీలో ఉండకూడదా చంద్రబాబు అని చాలా ఓపెన్ గా ప్రశ్నించారు. ఒక కులం వారు ఒకే పార్టీలో ఉండాలని ఏం ఉండదు. రాజకీయంగా అది తప్పుడు వ్యూహం అవుతుంది కూడా. అందుకే ఈ రోజుకి వైసీపీలో కమ్మలు ఉన్నారు. అయితే వారి మీద కేసులు పడడం అనేది ఒకటి ఉంది. దానికి వారి స్వయంకృతాపరాధం కూడా తోడైంది అన్నది నిజం. అదే సమయంలో తాము ఇబ్బందులు పడుతుంటే అధినాయకత్వం నుంచి భరోసా గట్టిగా లేదన్న వేదన వారిలో ఉంది. ఇలా అన్ని కలిసి మరీ వైసీపీ అధినేత నోటి వెంట ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేయించాయని అంటున్నారు. అయితే ఎవరు ఏ పార్టీలో ఉండాలో వారే డిసైడ్ చేసుకుంటారు. అడ్డుకోవడానికి అధినేతలు ప్రయత్నించినా అది జరిగేది కాదు. కాకపోతే పార్టీలే తమ విధి విధానాలు, ఆలోచనలు మార్చుకుంటే తాము అందరి వారమని ఆచరణాత్మకంగా రుజువు చేసుకుంటే కనుక తప్పకుండా అన్ని కులాలు, అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. చేయాల్సింది, మారాల్సింది అధినేతల ధోరణులు, వైఖరులు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాటగా నిలుస్తూ చేసిన ప్రకటన మాత్రం వైసీపీకి మేలు చేసిందే అంటున్నారు. ఇదే కాకుండా ముందు ముందు గుణాత్మకమైన మార్పులు వైసీపీలో రావాల్సి ఉందని అంటున్నారు.
మొత్తానికి ఆలస్యంగా అయినా ఒక బలమైన సామాజికంతో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంతగా నష్టపోయిందో జగన్ ఆలస్యంగా గ్రహించారు అనేది నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.